أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ప్రవక్తలందరూ ఈ లోకంలో దైవ ఏకత్వాన్ని స్థాపించడానికే వచ్చారు. వారు తమ జాతులకు దానినే బోధించారు. కానీ దురదృష్టవశాత్తు అధిక ప్రజలు ఈ దైవ ఏకత్వాన్ని వదిలేశారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇదే సందేశంతో వచ్చి ఇదే పనిని కొనసాగించడానికి అవతరించారు. తమ అనుచరులలో ఆ దైవ ఏకత్వ ఆత్మను పెంపొందించడానికి వచ్చారు. ఈ విషయంలో ఆయనకున్న స్థానం మరెవరికీ లేదు. ఆయన దైవ ఏకత్వాన్ని నమ్మమని ప్రబోధించినప్పుడు అల్లాహ్ నుండి పొందిన జ్ఞానంతో ఆ దైవ ఏకత్వాన్ని అంగీకరించడానికి బలమైన ఆధారాలను చూపారు. ఆయన ఒకవేళ అన్యారాధనకు వ్యతిరేకంగా పోరాడితే అది ఆధారాలు లేకుండా పోరాడలేదు. బదులుగా అన్యారాధపు చెడును వివరించి దానిపై అసహ్యం కలిగేలా చేశారు. ఆయన అనుచరులు తమ ప్రవర్తన ద్వారా దైవ ఏకత్వ బోధనలు, అన్యారాధన పట్ల అసహ్యం వారి నరాల్లో జీర్ణించుకుపోయాయని నిరూపించాయి. అల్లాహ్ తఆలా ఆయనపై అవతరింపజేసిన బోధనలు ఎంత సమగ్రమైనవి, ప్రభావవంతమైనవి అంటే వాటి లోతును అర్థం చేసుకున్న ఎవరైనా వాటికి దూరమయ్యే అవకాశమే లేదు. ఆయన బోధనలు తన అనుచరులపై అంతగా ప్రభావం చూపడానికి కారణం ఆయన ప్రతి మాట, పనులు ఆ బోధనలకు ప్రత్యక్ష నిదర్శనంగా ఉండేవి. అల్లాహ్ తఆలా ఆయనకు ప్రసాదించిన గొప్ప బోధనలకు ఆయనే ఒక ఆచరణాత్మక ఉదాహరణ. గతంలోని ఇతర జాతులు తమ ప్రవక్తలనే దైవంగా భావించి మొక్కడం చేసినట్లు ముస్లిం సమాజంలో కూడా అటువంటి భయంకరమైన పాపం చోటు చేసుకోకూడదని ఆయన ఆందోళన చెందారు. తనను ఎప్పుడూ దేవుడికి సాటిగా నిలబెట్టవద్దని ఆయన అల్లాహ్ను శరణు కోరారు. తనను ఎప్పుడూ అన్యారాధనకు మూలంగా మార్చవద్దని, మీ దృష్టి ఎప్పుడూ అల్లాహ్ తప్ప మరెవరిపైనా ఉండకూడదని ఆయన తన సమాజానికి హితవు పలికారు. గత ఖుతుబాలలో నేను ప్రస్తావించిన దైవ ప్రేమ లేదా ప్రార్థనకు సంబంధించిన అంశాలన్నీ ప్రవక్తగారి జీవితంలోని ఏ సంఘటననైనా ఉదహరించినప్పుడు అది దైవ ఏకత్వం వైపుకే మార్గదర్శకత్వం చేస్తుంది. దైవ ఏకత్వ స్థాపన కోసం ఆయనలో ఉన్న ఉత్సాహం, తపన స్పష్టంగా కనిపిస్తాయి. ఇది బాల్యం నుండే అల్లాహ్ తఆలా ఆయనకు ప్రసాదించిన ఉన్నత స్థానాన్ని ప్రతిబింబించడమే కాకుండా అల్లాహ్ ప్రసాదించిన పరిపూర్ణ పరలోక జ్ఞానంలోని లోతును కూడా మనకు తెలియజేస్తుంది. పవిత్ర ఖుర్ఆన్లో వివిధ కోణాల నుండి మనకు దైవ ఏకత్వం గురించి పదే పదే బోధించబడింది. అల్లాహ్ తఆలా అల్ అంబియా అధ్యాయంలో ఈ విధంగా ఆదేశిస్తున్నాడు: వమా అర్సల్నా మిన్ కబ్లిక మిర్ రసూలిన్ ఇల్లా నూహీ ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా అన ఫఅబుదూన్. అనగా, మరియు ఓ ప్రవక్త,
నీకంటే ముందు మేము పంపిన ప్రతి సందేశహరునికి మేము పంపిన దివ్య సందేశం ఏమిటంటే, నిశ్చయంగా నేను తప్ప మరే ఆరాధ్య దైవం లేడు, కావున నన్నే ఆరాధించండి. ఆరాధన పద్ధతులను ఆయనకు ఎలాగైతే నేర్పించాడో, దైవ ఏకత్వ ఉన్నత స్థానానికి న్యాయం చేస్తూ ఆయన ఏ విధంగానైతే ఆరాధనలు చేశారో, అటువంటి ఉదాహరణ ఇతర మతాలలో దాని 10వ వంతు కూడా కనిపించదు. ఆ తర్వాత అల్లాహ్ తాలా పవిత్ర ఖుర్ఆన్లో ఇలా ఆదేశిస్తున్నాడు, ఖుల్ ఇన్నీ ఉమిర్తు అన్ అబుదల్లాహ ముఖ్లిసల్లహుద్దీన్. అనగా నీవు ఇలా ప్రకటించు, నిశ్చయంగా ధర్మాన్ని అల్లాహ్కి అంకితం చేస్తూ అతన్ని మాత్రమే ఆరాధించాలని నేను ఆజ్ఞాపించబడ్డాను. కావున ఒక నిజమైన ముస్లిం దీనిని చదివినప్పుడు అతను కూడా ఇలాగే ప్రకటిస్తాడు, నేను అల్లాహ్ పట్ల స్వచ్ఛమైన భక్తితో అతన్నే ఆరాధించాలి, పరిపూర్ణ దైవ ఏకత్వ స్థాపనకు కృషి చేయాలి. పవిత్ర ఖుర్ఆన్ ఆజ్ఞాపించిన ఈ ప్రకటన ద్వారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నెలకొల్పిన ఆదర్శ మార్గంలో నడవాలి. మనం స్వచ్ఛమైన దైవ ఏకత్వ స్థాపనతో పాటు మన ఆరాధనల ప్రమాణాలను మెరుగుపరుచుకోగలిగితేనే సమాజంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకురాగలం. లేదంటే ఇవన్నీ కేవలం మాటలుగానే మిగిలిపోతాయి. మనం నిజమైన ఏకేశ్వరోపాసకులని పిలవబడాలంటే ఇదెంతో అవసరం. ఆ తర్వాత అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు, వఅబుదుల్లాహ వలా తుష్రికూ బిహి షైఆ. అనగా మరియు అల్లాహను ఆరాధించండి, దేనిని అతనికి భాగస్వామిగా చేయకండి. మరొక చోట అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు, వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీం. అనగా మరియు మీ ఆరాధ్య దైవం ఒక్కడే, ఆ దయామయుడు పరమ కారుణ్యమూర్తి తప్ప మరే ఆరాధ్య దైవం లేడు. ఆ తర్వాత పవిత్ర ఖుర్ఆన్ ముగింపులో అల్లాహ్ తాలా తన ఏకత్వాన్ని ఈ విధంగా ప్రకటిస్తున్నాడు, ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. అనగా నీవు ఇలా ప్రకటించు, అతడు అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ ఎవరి అవసరం లేనివాడు, అతడు ఎవరిని కనలేదు, ఎవరికి జన్మించలేదు, మరియు అతనికి సమానుడైన వాడు ఎవ్వడూ లేడు. అల్లాహ్ తాలా ఇక్కడ అన్ని రకాల అన్యారాధనలను ఖండిస్తూ దీనిని ప్రపంచానికి చాటి చెప్పమని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆజ్ఞాపించాడు. ఆయన్ను అనుసరించే మనం కూడా ఈ అధ్యాయంలో మరియు పవిత్ర ఖుర్ఆన్లోని ఇతర అనేక చోట్ల ప్రకటించబడిన ఆ స్వచ్ఛమైన ఏకత్వాన్ని చాటి చెప్పడం మన బాధ్యత. మన మాటల ద్వారా, చేతల ద్వారా ప్రపంచానికి తెలియజేయాల్సింది ఏమిటంటే, అల్లాహ్ ఒక్కడే, అతనికి ఎవరి అవసరము లేదు, పైగా ప్రతిదీ అతనిపైనే ఆధారపడి ఉంటుంది. అతడు ఎవరికీ తండ్రి కాదు, ఎవరికీ కుమారుడు కాదు, మరియు అతనికి సాటి వచ్చేవారు ఎవరూ ఉండలేరు. ఈ ప్రకటన ప్రతి మతంలోని వక్రీకరించబడిన బోధనలను తిరస్కరిస్తుంది. కేవలం ఈ బోధనల ద్వారానే మనిషికి అల్లాహ్ సామీప్యం లభిస్తుంది. దీనికి అత్యున్నతమైన ఆదర్శం మన నాయకుడు, యజమాని అయిన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన జీవితంలోని ప్రతి క్షణం దైవ ఏకత్వ స్థాపన కోసమే గడిచింది. నిజానికి నేనింతకు ముందు చెప్పినట్లుగా తన చిన్నతనం నుండే అల్లాహ్ తఆలా ఆయనకు స్వచ్ఛమైన దైవ ఏకత్వం పట్ల శిక్షణనిచ్చాడు. నేను పైన పేర్కొన్నవి పవిత్ర ఖుర్ఆన్ నుండి కొన్ని ఉదాహరణలు మాత్రమే, కానీ పవిత్ర ఖుర్ఆన్ అంతా ఈ సందేశంతో నిండి ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర నుండి కొన్ని సంఘటనలను ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. అవి ఆయన బాల్యం నుండి ప్రవక్తగా ప్రకటించుకునే వరకు తన జీవితమంతా దైవ ఏకత్వం కోసం ఆయన పడిన తపనను, చేసిన కృషిని తెలియజేస్తాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వభావం ఎంత పవిత్రమైనదంటే,
దైవ ఏకత్వం పట్ల ప్రేమ ఆయన నరాల్లో నిక్షిప్తమై ఉంది. ఆయన ప్రవక్త పదవిని చేపట్టకముందే ఆయన మనస్సు అన్యారాధన, విగ్రహారాధనను అసహించుకునేది. ఒక కథనంలో హజరత్ ఉమ్మె ఐమన్ ఇలా వివరించారు: బువానా అనేది ఖురైషీలు ఎంతో గౌరవించే ఒక విగ్రహం. వారు దాని వద్దకు వెళ్ళి బలిదానాలు ఇచ్చేవారు. ఏడాదిలో ఒకరోజు అక్కడ ధ్యానం చేసేవారు. అబూ తాలిబ్ కూడా తన జాతి ప్రజలతో కలిసి అక్కడికి వెళ్ళేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కూడా తనతో తీసుకువెళ్లాలని కోరుకునేవారు. కానీ ఆయన నిరాకరించేవారు. ఒకసారి ప్రవక్త గారి మేనత్తలు మరియు అబూ తాలిబ్ ఆయనపై తీవ్రంగా కోపగించుకొని ఇలా అన్నారు: ఓ ముహమ్మద్, నీ ఉద్దేశం ఏమిటి? నీ జాతి పండుగలో పాల్గొని ఆ సమూహాన్ని పెంపొందించవా? ఏదేమైనా మేనత్తల ఒత్తిడి మేరకు ఆయన ఒకసారి అక్కడికి వెళ్ళారు. కానీ తీవ్రమైన భయాందోళనతో వెనక్కి తిరిగి వచ్చారు. నేను అక్కడ ఒక వింత దృశ్యం చూశానని ఆయన చెప్పారు. అప్పుడు మేనత్తలు, నీ అంతటి పుణ్యాత్ముడిపై శైతాన్ ప్రభావం చూపదు, అసలు నువ్వు ఏం చూశావు అని అడిగారు. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: నేను ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళబోతుండగా తెల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి గట్టిగా అరుస్తూ, ఓ ముహమ్మద్, వెనక్కి జరుగు, ఆ విగ్రహాన్ని తాకవద్దని చెప్పడం విన్నాను. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుదైవారాధకుల ఏ పండుగలోనూ పాల్గొనలేదు. అల్లాహ్ తాలా ఆయన్ను అటువంటి అన్యారాధన ఆచారాల నుండి ఎల్లప్పుడూ రక్షించాడు. ఇది ఆయన ప్రవక్తగా ప్రకటించుకోకముందు జరిగిన విషయం. అలాగే చిన్నతనంలో తన చిన్నాన్న అబూ తాలిబ్తో కలిసి సిరియా ప్రయాణంలో ఉన్నప్పుడు క్రైస్తవ సన్యాసి బహీరాతో ముఖాముఖి జరిగింది. అప్పుడు బహీరా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నన్ను లాత్ మరియు ఉజ్జా విగ్రహాల గురించి అడగవద్దు. దేవుని సాక్షిగా వాటికంటే మిన్నగా నేను అసహించుకునే వస్తువు మరేదీ లేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఖదీజా రజల్లాహు తాలా అన్హా గారి వ్యాపార సరుకులను తీసుకుని సిరియా వెళ్ళినప్పుడు ఆ సరుకులను విక్రయించి వాటికి బదులుగా ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆయనకు మరొక వ్యక్తికి మధ్య ఒక విషయంలో అభిప్రాయ భేదం వచ్చింది. ఆ వ్యక్తి లాత్ మరియు ఉజ్జా విగ్రహాల సాక్షిగా ప్రమాణం చెయ్యి, అప్పుడే నేను నీ మాట నమ్ముతానని అన్నాడు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: నేనెప్పుడూ ఆ విగ్రహాల సాక్షిగా ప్రమాణం చేయలేదు. నేను వాటి పక్క నుండి వెళ్లాల్సి వచ్చిన ముఖం తిప్పుకుని వెళ్తాను. అలాంటిది నన్ను ప్రమాణం చేయమని ఎలా అడుగుతున్నావు? ఆ దైవ ఏకత్వాన్ని అన్వేషించడానికే ఆయన హిరా గుహకు వెళ్ళేవారు. ఆ గుహ దేవుని ఆరాధన పట్ల, దైవ ఏకత్వం పట్ల ఆయన హృదయంలో ఒక అద్భుత తపన ఉండేది. ఆ దృశ్యాన్ని హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారొక చోట ఇలా వివరించారు: హిరా గుహ మక్కా నుండి 3 మైళ్ళ దూరంలో ఉన్న హిరా అనే ప్రసిద్ధ పర్వతంలో ఉంది. నేడు దీనిని జబలె నూర్ అని పిలుస్తారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విగ్రహాలంటే అసహ్యం మాత్రమే కాదు, విగ్రహాలను పూజిస్తూ ఆ ఏకైక దేవునికి దూరమవుతున్న ప్రజల స్థితిని చూసి ఆయనెంతో బాధపడేవారు. కేవలం తన వరకు మాత్రమే కాకుండా ప్రజలు ఎందుకు విగ్రహాలను పూజిస్తున్నారని ఆయన ఆవేదన చెందేవారు. అందుకే ప్రవక్త పదవి లభించకముందే ఆయన జనావాసాలకు దూరంగా ఆ గుహలో ప్రార్థనలు చేసుకునేవారు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 40 సంవత్సరములు నిండినప్పుడు ఒకరోజు జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రత్యక్షమయ్యారు. ఆయనపై మొదటి దివ్య సందేశం అవతరించింది. దాని ద్వారా అల్లాహ్ తాలా ఆయన్ను ప్రవక్తగా నియమించెను. ఈ మొదటి సందేశంతోనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను దైవ ఏకత్వం వైపుకు పిలవడం ప్రారంభించారు. అన్యారాధనకు వ్యతిరేకంగా బోధించడం మొదలుపెట్టారు. అయితే ప్రారంభంలో ఆయన తన లక్ష్యాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. అత్యంత నిశ్శబ్దంగా తన పనిని మొదలుపెట్టి తన బోధనలను కేవలం తన సన్నిహితుల పరిధికి మాత్రమే పరిమితం చేశారు. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం ఇలా ఉపదేశిస్తున్నారు: సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మహోన్నత సంస్కర్త.
ఆయన మరుగున పడిపోయిన సత్యాన్ని తిరిగి ఈ లోకానికి తీసుకువచ్చారు. ప్రపంచమంతా అంధకారంలో మునిగి ఉన్నప్పుడు ఆయన ఉదయించారు. ఆయన రాకతో ఆ చీకటి కాంతిగా మారిపోయింది. ఈ విషయంలో ఆయనతో సాటి వచ్చేవారెవరూ లేరు. ఆయన ఏ జాతిలోనైతే జన్మించారో ఆ జాతి ప్రజలందరూ అన్యారాధన అనే వస్త్రాన్ని విడిచిపెట్టి దైవ ఏకత్వం అనే వస్త్రాన్ని ధరించే వరకు ఆయన కన్ను మూయలేదు. అంతటితో ఆగకుండా ఆ ప్రజలు విశ్వాసంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. వారిలో కనిపించిన సచ్చీలత, విశ్వసనీయత, దృఢ నిశ్చయం వంటి గుణాలకు ప్రపంచంలో ఎక్కడా సాటిలేదు. ఇంతటి గొప్ప విజయం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తప్ప మరే ప్రవక్తకు దక్కలేదు. ఆయన ప్రవక్త అనడానికి ఇదే అతి పెద్ద నిదర్శనం. ఆయన లోకం అత్యంత అంధకారములో ఉన్నప్పుడు వచ్చారు. ప్రకృతి సిద్ధంగానే ప్రపంచం ఒక గొప్ప సంస్కర్త కోసం ఎదురు చూస్తున్న సమయమది. ఆయన పరమపదించే సమయానికి లక్షలాది మంది ప్రజలు విగ్రహారాధనను వదిలి దైవ ఏకత్వాన్ని, సన్మార్గాన్ని స్వీకరించారు. నిజానికి ఈ సంపూర్ణ సంస్కరణ ఆయనకు మాత్రమే దక్కిన ప్రత్యేకత. క్రూరమైన స్వభావం, జంతు ప్రవృత్తి కలిగిన ఒక జాతికి ఆయన మానవ విలువలను నేర్పించారు. దీనిని మరోలా చెప్పాలంటే ఆయన జంతువుల వంటి మనుషులను మానవులుగా మార్చారు. మానవులను విద్యావంతులుగా తీర్చిదిద్దారు. విద్యావంతులను నిష్ఠాపరులుగా మార్చారు. వారిలో ఆధ్యాత్మికతను నింపి సత్య దేవునితో వారికి సంబంధాన్ని ఏర్పరిచారు. ఆ విశ్వాసులు దేవుని మార్గంలో గొర్రెలలా వధించబడ్డారు. చీమలలా కాళ్ళ కింద నలగా గొట్టబడ్డారు. కానీ తమ విశ్వాసాన్ని మాత్రం వదులుకోలేదు. ప్రతి కష్టంలోనూ వారు ముందడుగు వేశారు. నిస్సందేహంగా ఆధ్యాత్మికతను స్థాపించడంలో మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండవ ఆదం. నిజానికి నిజమైన ఆదం ఆయనే. ఎందుకంటే ఆయన వల్లే మానవత్వపు గొప్ప గుణాలన్నీ పరిపూర్ణతకు చేరుకున్నాయి. మానవ స్వభావపు ప్రతి శాఖ ఫలించింది. ఆయనపై ప్రవక్తృత్వం ముగిసిందంటే అది కేవలం కాలక్రమేణా ఆయన చివరగా రావడం వల్ల మాత్రమే జరగలేదు. ప్రవక్త పదవికి ఉండాల్సిన అన్ని సంపూర్ణ గుణాలు ఆయనతో పరిపూర్ణమయ్యాయి. కాబట్టి ఆయన ఖాతమున్ నబియ్యీన్ అయ్యారు. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం మరొక చోట ఇలా ఉపదేశిస్తున్నారు: ఓ అల్లా, నీకు వేల వేల కృతజ్ఞతలు. ఎందుకంటే నిన్ను గుర్తించే మార్గాన్ని నీవే మాకు చూపావు. నీ పవిత్ర గ్రంథాలను అవతరింపజేసి ఆలోచనలలో, బుద్ధిలో దొర్లే పొరపాట్ల నుండి, తప్పుల నుండి మమ్మల్ని రక్షించావు. మరియు ప్రవక్తలందరి నాయకుడైన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన సంతానంపై, ఆయన అనుచరులపై దైవ దీవెనలు, శాంతి కురుయుగాక. ఆయన ద్వారానే దేవుడు దారి తప్పిన ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించాడు. ఆయన ఎటువంటి బోధకుడు, ప్రయోజనకారి అనగా దారి తప్పిన సృష్టిని తిరిగి సన్మార్గంలోకి తీసుకువచ్చారు. ఆయన ఉత్తమ ఉపకారి. ప్రజలను అన్యారాధన మరియు విగ్రహారాధన అనే విపత్తు నుండి విముక్తులను చేశారు. ఆయన ఒక జ్యోతి. ప్రపంచమంతటా దైవ ఏకత్వ వెలుగును వ్యాపింపజేశారు. ఆయన ఒక జ్ఞాని. ఈ కాలపు వైద్యుడు. చెడిపోయిన హృదయాలను తిరిగి సత్యం వైపు స్థిరపరిచారు. ఆయన ఒక దయామయుడు. మృతుల వంటి మనుషులకు అమృతాన్ని తాగించి బ్రతికించారు. ఆయన అద్భుత కృపాశీలి. తన సమాజం కోసం ఎన్నో బాధలు అనుభవించి వారి దుఃఖాన్ని పంచుకున్నారు. ఆయన ఎంతో ధైర్యశాలి. మమ్మల్ని మృత్యువు నోటి నుండి రక్షించి బయటకు తీసుకువచ్చారు. ఆయన గొప్ప నిరాడంబరుడు. దాసునిగా తలవంచి తన అస్తిత్వాన్ని మట్టిలో కలిపేసుకున్నారు. అంతటి వినమ్రత చూపారు. ఆయన గొప్ప పరిపూర్ణ ఏకేశ్వరోపాసకుడు, జ్ఞాన సాగరుడు. ఆయనకు కేవలం దేవుని మహిమ మాత్రమే నచ్చింది. దేవుడు తప్ప మిగతావన్నీ ఆయన దృష్టిలో అల్పమైనవిగా మారిపోయాయి. ఆయన అల్లా శక్తికి నిదర్శనం. స్వయంగా చదువుకోని వారు అయినప్పటికీ దైవిక జ్ఞానంలో అందరిపై విజయం సాధించారు. ప్రతి జాతి పొరపాట్లను, తప్పులను నిరూపించారు. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం మరొక చోట ఇలా ఉపదేశిస్తున్నారు: నేడు ప్రపంచ ముఖ చిత్రంపై దైవ ఏకత్వమని పిలువబడే ఆ వస్తువు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాజంలో తప్ప మరే ఇతర వర్గంలోనూ కనిపించదు. అలాగే కోట్ల కొద్దీ సృష్టిని దైవ ఏకత్వంపై స్థిరపరిచి
అత్యంత గౌరవప్రదంగా ఆ సత్యదేవుని వైపుకు మార్గదర్శకత్వం చేసే గ్రంథం పవిత్ర ఖురాన్ తప్ప మరొకటి కనిపించదు. ప్రతి జాతి తమకంటూ ఒక కృత్రిమ దేవుడిని సృష్టించుకుంది. కానీ ముస్లింల దేవుడు మాత్రం ఆనాది నుండి ఉన్నవాడే. అతడు అంతం లేనివాడు, మార్పు లేనివాడు. అతను తన శాశ్వతమైన గుణగణాలలో అప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే నేడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు కూడా ఈ దైవ ఏకత్వ గౌరవాన్ని మర్చిపోతున్నారు. అల్లాహ్ బోధనలైతే ఇచ్చాడో, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మార్గదర్శకత్వాన్నైతే ఎంతో తపనతో మనకు అందించారో ఆ నిజమైన దైవ ఏకత్వం నేడు వారిలో కనిపించడం లేదు. పరిపూర్ణమైన దైవ ఏకత్వాన్ని మర్చిపోవడం వల్ల అల్లాహ్ గుణగణాలపై ఒక ముస్లింకు ఉండాల్సిన స్వచ్ఛమైన విశ్వాసం కూడా సన్నగిల్లింది. ఇటువంటి పరిస్థితులలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నిజమైన సేవకుణ్ణి అనగా హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాంను నమ్మే వారి బాధ్యత ఏమిటంటే దైవ ఏకత్వ యథార్థాన్ని అర్థం చేసుకోవడం, దానికోసం తమలో ప్రత్యేక మార్పులను పెంపొందించుకోవడం. ఇది ఆరాధనలకు ప్రత్యేకమైన నెల అయిన రమజాన్. ఈ నెలలో దైవ ఏకత్వ స్థాపన కోసం ప్రత్యేకంగా కృషి చేయవలెను, దానికోసం ప్రార్థించవలెను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితమంతా దైవ ఏకత్వ స్థాపన కోసం ఎలాగైతే శ్రమించారో, మనకు ఆయనపై నిజమైన ప్రేమ ఉంటే మనం కూడా దానికోసం ప్రత్యేక కృషి చేయాల్సి ఉంటుంది. అల్లాహ్ ఆజ్ఞతో దైవ ఏకత్వాన్ని నిలబెట్టడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందుకోసం అనేక కష్టాలను అనుభవించారు. హజరత్ ముస్లిం మౌఊద్ రజల్లాహు అన్హు ఒక చోట దీనిని ఇలా వివరించారు. పవిత్ర ఖురాన్లో అల్లాహ్ తాలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇలా ఆజ్ఞాపించాడు, వఅన్జిర్ అషీరతకల్ అక్రబీన్, అనగా మరియు ఓ ముహమ్మద్ నీ సమీప బంధువులను హెచ్చరించు. అంటే ఓ ముహమ్మద్ నీవు ప్రపంచంలోని నలుమూలల ప్రజలను హెచ్చరించు, కానీ మొదట నీ సొంత బంధువులను హెచ్చరించు. ఎందుకంటే నీపై వారికి 2 రకాల హక్కులున్నాయి. ఒకటి, మిగతా ప్రపంచంలాగే వారు కూడా మార్గం తప్పిన వినాశనం వైపు వెళ్తున్నారు. రెండవది, వారు నీ బంధువులు. వారి పూర్వీకులు నీ పట్ల ఎంతో సద్భావనతో ఉండేవారు. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, అనగా దానం ఇంటి నుండే మొదలవ్వాలి. ఇదే విధంగా హితబోధ మరియు ఉపదేశం కూడా ఎప్పుడూ ఇంటి నుండే ప్రారంభం కావాలి. అల్లాహ్ ఆజ్ఞను అనుసరిస్తూ పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ఆచారం ప్రకారం సఫా పర్వతం ఎక్కి అక్కడ నుండి ఆయన వివిధ తెగల పేర్లను పిలవడం ప్రారంభించారు. మొదట ఆలే గాలిబ్ తెగను పిలిచారు. వారు మస్జిదుల్ హరాం నుండి వచ్చి పర్వతం పాదాల వద్ద చేరారు. అప్పుడు అబూలహబ్ ప్రవక్తతో ఇలా అన్నాడు, ఆలే గాలిబ్ వారు వచ్చారు, నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావో చెప్పు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని మాటలను పట్టించుకోకుండా లూయి తెగ వారిని పిలిచారు. వారు కూడా రాగానే అబూలహబ్ మళ్ళీ అన్నాడు, ఇప్పుడు లూయి తెగవారు కూడా వచ్చారు, ఇకనైనా విషయం చెప్పు. కానీ పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ అతని మాటలను లక్ష్య పెట్టకుండా ముర్రా తెగను పిలిచారు. వారు కూడా వచ్చారు. ఆ తర్వాత కిలాబ్ తెగను మరియు కుస్తీ తెగలను పిలిచారు. అలా అందరూ అక్కడ సమావేశమయ్యారు. రాలేకపోయిన వారు అసలు ఈ రోజు తమను ఎందుకు పిలిచారో తెలుసుకోవడానికి తమ ప్రతినిధులను పంపారు. మక్కాలోని ఖురైషీ తెగలన్నీ అక్కడ గుమికూడినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రసంగిస్తూ ఇలా అడిగారు, చూడండి, ఒకవేళ నేను మీతో ఈ పర్వతం వెనుక ఒక పెద్ద సైన్యం దాగి ఉంది, అది మీపై దాడి చేయబోతుందని చెబితే మీరు నా మాట నమ్ముతారా లేదా? దానికి వారందరూ ఏకగ్రీవంగా ఇలా సమాధానమిచ్చారు, తప్పకుండా నమ్ముతాము. ఎందుకంటే మేము నిన్ను ఎప్పుడూ సత్యవంతుడిగానే చూశాము. నీవు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఆయన అడిగిన ఆ విషయం అసాధ్యమైన దానిని నమ్మమని అడగడం వంటిది అని మక్కా భౌగోళిక పరిస్థితులు తెలిసిన వారికి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ లోయలో మక్కా వాసుల పశువులు మేసేవి. అక్కడ అంత పెద్ద సైన్యం దాగి ఉండడం అసాధ్యం. అయినప్పటికీ ఆయన సత్యత ప్రజలపై ఎంతటి ప్రభావం చూపిందంటే వారిలా అన్నారు, మా కళ్ళు ఒకవేళ ఆ విషయాన్ని ఒప్పుకోకపోయినా, సైన్యం కనిపించకపోయినా మేము నీ మాటను మాత్రం తప్పకుండా నమ్ముతాం. ఎందుకంటే నీ సత్యత మా దృష్టిలో తిరుగులేనిది. మక్కా ప్రజలందరూ ఏకగ్రీవంగా
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల తమకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆయన ఇలా ప్రవచించారు: అయితే వినండి, నేను మీకు ఒక ముఖ్యమైన వార్తను తెలియజేస్తున్నాను. అదేమిటంటే, అల్లాహ్ నన్ను తన ప్రవక్తగా నియమించి పంపాడు. కావున మీరు అల్లాహ్ శిక్ష నుండి రక్షించబడాలని కోరుకుంటే నన్ను అనుసరించండి. ఆయన ఈ మాట అనగానే అబూ లహబ్ ఆవేశంతో ఇలా అన్నాడు: తబ్బన్లక సాయిరల్ అయ్యామి అలిహాజా జమాతనా. నావుజుబిల్లా, నీవు నశించుపోవుగాక. కేవలం ఇంత చిన్న విషయం కోసమేనా మమ్మల్ని ఇక్కడ సమావేశపరిచావు? అబూ లహబ్ అలా అనడమే కాకుండా మిగతా ప్రజలు కూడా ఆయన్ను అనుసరిస్తూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పరిహసిస్తూ ఎగతాళి చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే ఆ ఎగతాళి కానీ, వ్యతిరేకత కానీ ఆయన్ను దైవ ఏకత్వ స్థాపన కోసం చేస్తున్న కృషి నుండి అడ్డుకోలేకపోయాయి. నేను పైన వివరించినట్లుగా అపహాస్యంతో మొదలైన ఆ వ్యతిరేకత తర్వాత కాలంలో మరింత పెరిగినప్పటికీ ఆయన నిరంతరం తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు చారిత్రక గ్రంథాల ఆధారంగా ఇలా వివరించారు: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతటి మహోన్నతమైన లక్ష్యంతో వచ్చారో దానికి అంతటి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవ్వడం సహజం. ఎందుకంటే ఆయన అంధకారం ప్రబలంగా ఉన్న కాలంలో ప్రవక్తగా నియమించబడ్డారు. వెలుగు వచ్చినప్పుడు అంధకారపు శక్తులు తమ పూర్తి బలంతో దానిని అడ్డుకోవడం అనివార్యం. అందుకే గత ప్రవక్తలందరికంటే ఎక్కువగా ఈయనకే తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఈ వ్యతిరేకతకు గల బాహ్య కారణాలలో ఒకటి ఖురేషీలు అత్యంత తీవ్ర విగ్రహారాధకులు కావడమే. విగ్రహాల పట్ల గౌరవం, ప్రేమ వారి హృదయాలలో ఎంతగా పాతుకుపోయాయంటే వారికి వ్యతిరేకంగా ఒక్క మిషం కూడా వినడానికి వారు సిద్ధంగా ఉండేవారు కాదు. కేవలం అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన ఖానా కాబాలో కూడా ఆ అక్రమార్కులు వందలాది విగ్రహాలను ఉంచారు. తమ ప్రతి అవసరం కోసం వారు ఆ విగ్రహాల వైపే చూసేవారు. ఇప్పుడు ఇస్లాం వచ్చింది. దీని ప్రాథమిక సూత్రమే దైవ ఏకత్వం. ఒక మనిషి ముందు కానీ, చెట్టు, రాయి లేదా నక్షత్రాల ముందు కానీ తల వంచకూడదని ఇది స్పష్టంగా ఆజ్ఞాపించింది. వస్జుదూ లిల్లాహిల్లజీ ఖలకహున్న అనగా, మరియు ఏ వస్తువులనైతే అల్లాహ్ సృష్టించాడో ఆ అల్లాహ్కే సజ్దా చేయండి. అంతటితో ఆగకుండా ఖురైషీలు పూజించే విగ్రహాలు వారి దృష్టిలో అవమానకరమైనవిగా పేర్కొనబడ్డాయి. వాటిని నరకపు ఇంధనంగా ప్రకటించడం జరిగింది. ఈ విషయాలు ఖురైషీల ఒళ్ళు మండేలా చేశాయి. వారంతా ఏకమై ఇస్లాంను తుడిచిపెట్టడానికి నడుం బిగించారు. దీనికి ఇంకా చాలా కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం మాత్రం ఇదే. హజరత్ మసీహ్ మఊద్ అలైహిస్సలాం ఇలా ఉపదేశిస్తున్నారు: ఒక ప్రవక్త లేదా సందేశహరుడు దేవుని తరపున పంపబడినప్పుడు ఆయన్ను అనుసరించేవారు ఒక ఆశాజనకమైన, సత్యశీలత కలిగిన, ధైర్యవంతులైన, పురోగమించే సమూహంగా కనిపిస్తారు. దీనిని చూసి అప్పటికే ఉన్న ఇతర మతాల మరియు వర్గాల హృదయాలలో తప్పనిసరిగా ఒక రకమైన ద్వేషం, అసూయ పుడుతుంది. ముఖ్యంగా ప్రతి మత పండితులు, పీఠాధిపతులు తీవ్రమైన ద్వేషాన్ని ప్రదర్శిస్తారు. ఎందుకంటే ఆ దైవ పురుషుడి రాక వల్ల వారి ఆదాయాలకు మరియు గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. వారి శిష్యులు, అనుచరులు వారి పట్టు నుండి విడిపోవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే వారు దైవ నియమితుడైన ఆ వ్యక్తిలో సంపూర్ణ విశ్వాసాన్ని, నైతికతను, జ్ఞాన సంపదను చూస్తారు. మంచి స్వభావం, అదృష్టం కలిగిన శిష్యులు తమ పాత గురువులను వదిలి ఆ దైవ పురుషుడి వైపుకు రావడం మొదలు పెడతారు. విఘ్నులు, వివేకవంతులు ఏమనుకుంటారంటే జ్ఞానం, భక్తిపరంగా ఈ పాత పండితులకు ఇన్నాళ్ళిచ్చిన గౌరవానికి ఇప్పుడు వారు అర్హులు కారు. వారికి ఇవ్వబడిన నజ్ముల్ ఉమ్మ అనగా జాతి నక్షత్రం, షంసుల్ ఉమ్మత్ అనగా జాతి సూర్యుడు, షేఖుల్ మషాయిక్ వంటి గొప్ప బిరుదులు ఇక వారికి ఏమాత్రం సరిపోవు. తమ విశ్వాసాన్ని పాడు చేసుకోవడం ఇష్టం లేక బుద్ధిమంతులు వారి నుండి ముఖం తిప్పుకుంటారు. ఈ నష్టాల కారణంగానే పండితుల, పీఠాధిపతుల వర్గం ఎల్లప్పుడూ ప్రవక్తల పట్ల అసూయతో ఉంటూ వచ్చింది. కారణం ఏమిటంటే దేవుని ప్రవక్తల కాలంలో వీరి అసలు స్వరూపం బయటపడుతుంది. నిజానికి వీరు లోపభూయిష్టంగా ఉంటారు. దైవకాంతి వారిలో చాలా తక్కువగా ఉంటుంది. దేవుని ప్రవక్తల పట్ల వారి శత్రుత్వం పూరిగా స్వార్థపూరితమైనది. వారు తమ మనోవాంఛలకు బానిసలై ప్రవక్తలకు హాని తలపెట్టడానికి పన్నాగాలు పన్నుతారు. చాలాసార్లు వారు తమ మనస్సులో ఒక విషయాన్ని గుర్తిస్తారు:
తాము దేవుని పవిత్ర ప్రవక్తకు అన్యాయంగా బాధ కలిగిస్తూ దేవుని కోపానికి ఆగ్రహానికి గురవుతున్నామని వారికి తెలుసు. వారు చేసే ప్రతి వ్యతిరేక చర్య వారి అంతరాత్మకు తాము తప్పు చేస్తున్నామన్న విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ అసూయ అనే అగ్నితో నడిచే ఇంజిన్ వారిని శత్రుత్వం అనే అగాధాల వైపుకు బలంగా లాక్కుపోతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో అప్పటి విగ్రహారాధకులు యూదులు మరియు క్రైస్తవ పండితులను సత్యాన్ని అంగీకరించకుండా అడ్డుకోవడమే కాకుండా వారిని తీవ్ర శత్రుత్వానికి ప్రేరేపించిన కారణాలు ఇవే. లోకం నుండి ఇస్లాంను ఎలాగైనా తుడిచిపెట్టాలనే ఆలోచనలో వారు నిమగ్నమయ్యారు. ప్రారంభ కాలంలో ముస్లింలు సంఖ్యలో తక్కువగా ఉండేవారు. సంపద, అధికారం, సంఖ్య మరియు సామాజిక హోదాలో తాము అధికులమనే అహంకారం విరోధుల మనస్సుల్లో నిండి ఉండేది. ఆ గర్వంతో వారు అప్పటి ముస్లింలను అత్యంత క్రూరంగా హింసించేవారు. ఈ ఆకాశపు మొక్క అనగా ఇస్లాం భూమిపై స్థిరపడటం వారికి ఇష్టం లేకుండెను. ఆ సత్యవంతులను నాశనం చేయడానికి వారు తమ శక్తినంతా ధారపోశారు. వారిని బాధ పెట్టడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఒకవేళ ఈ మతం గనుక స్థిరపడితే దాని పురోగతి తమ మతానికి, జాతికి వినాశనంగా మారుతుందనే భయం వారి హృదయాలలో బలంగా నాటుకుపోయింది. ఆ భయం వల్లే వారు అత్యంత దారుణమైన, అమానుషమైన చర్యలకు పాల్పడ్డారు. వారు అనేక మంది ముస్లింలను అత్యంత క్రూరమైన పద్ధతుల్లో చంపేశారు. మక్కాలో 13 సంవత్సరాల పాటు వారి హింసాకాండ కొనసాగింది. దేవుని నమ్మకమైన విశ్వాసులు, మానవాళికి గర్వకారణమైన ఆ పుణ్యాత్ములు ఆ క్రూర ముగాల ఖడ్గాలకు బలయ్యారు. అనాథ పిల్లలను, అబలను, నిస్సహాయ స్త్రీలను వీధుల్లో బలిచ్చారు. ఇంత జరుగుతున్న అల్లాహ్ తరపున ముస్లింలకు ఉన్న ఖచ్చితమైన ఆజ్ఞ ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చెడును, హింసను ఎదురించవద్దు. ఆ ఎంపిక చేయబడిన సత్యవంతులు అల్లాహ్ ఆజ్ఞను అలాగే పాటించారు. వారి రక్తంతో వీధులన్నీ ఎర్రబడ్డాయి. కానీ వారు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. వారు బలి పశువుల్లా వధించబడ్డారు. కానీ కనీసం ఆవేదనతో నిట్టూర్పు కూడా విడవలేదు. మక్కా అవిశ్వాసులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను దైవ ఏకత్వ సందేశాన్ని వ్యాప్తి చేయకుండా ఆపడానికి అటు భయపెట్టారు, ఇటు ఆశ చూపారు. కానీ ఆయన సమాధానం ఒక్కటే: ఈ ప్రపంచంలో దైవ ఏకత్వాన్ని స్థాపించడమే నా జీవిత లక్ష్యం. అందుకోసమే అల్లాహ్ నన్ను పంపాడు. దీని గురించి హజరత్ ముస్లిమ్ మౌద్ రజల్లాహు తాలా అను ఒక చోట ఇలా వ్రాశారు: వ్యతిరేకత తీవ్రమైనప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన అనుచరులు పట్టుదలతో మక్కావాసులకు దేవుని సందేశాన్ని ఇలా అందించడం ప్రారంభించారు: నిజమైన దేవుడు, నిస్సహాయ విగ్రహాలు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే. అతడు తప్ప మరే ఆరాధ్య దైవం లేడు. గతించిన ప్రవక్తలందరూ అతని ఏకత్వాన్ని అంగీకరించారు. తమ జాతులను అదే బోధన వైపుకు పిలిచారు. మీరు ఆ గొప్ప దేవుని వైపు విశ్వాసం ఉంచండి. ఈ రాతి విగ్రహాలను వదిలివేయండి. ఇవి పూర్తిగా పనికిరానివి. వీటికి ఎటువంటి శక్తి లేదు. ఓ మక్కా ప్రజలారా, మీరు చూడడం లేదా? వాటి ముందు ఉంచిన నైవేద్యాలపై ఈగలు వచ్చి వాలితే ఆ ఈగలను వెళ్ళగొట్టే శక్తి కూడా వాటికి లేదు. ఎవరైనా వాటిపై దాడి చేస్తే అది తమను తాము రక్షించుకోలేవు. ఎవరైనా వాటిని ప్రశ్నిస్తే అవి సమాధానం ఇవ్వలేవు. ఎవరైనా సహాయం కోరితే అవి సహాయం చేయలేవు. కానీ ఆ గొప్ప దేవుడు తనను వేడుకునే వారి అవసరాలను తీరుస్తాడు, ప్రశ్నించే వారికి జవాబిస్తాడు, సహాయం కోరే వారిని ఆదుకుంటాడు, తన శత్రువులను అణచివేస్తాడు, తనను ఆరాధించే భక్తులకు ఉన్నతమైన పురోగతిని ప్రసాదిస్తాడు. అతని నుండి వచ్చే వెలుగు అతని భక్తుల హృదయాలను ప్రకాశింపజేస్తుంది. దైవ ఏకత్వాన్ని వదలడం వల్ల కలిగే నైతిక పతనం అలాంటి దేవుడిని వదిలి ప్రాణం లేని విగ్రహాల ముందు ఎందుకు తల వంచుతున్నారు? మీ జీవితాలను ఎందుకు వృధా చేసుకుంటున్నారు? దైవ ఏకత్వాన్ని వదిలివేయడం వల్ల మీ ఆలోచనలు అపవిత్రంగా, హృదయాలు అంధకారంగా మారిపోయాయని మీరు గ్రహించడం లేదా? మీరు రకరకాల మూఢనమ్మకాలలో చిక్కుకుపోయారు. దైవ ఏకత్వాన్ని వదిలేయడం వల్లే మీ మనసుల్లో భ్రమలు పుడుతున్నాయి. మీలో ధర్మబద్ధమైనవి మరియు అధర్మమైనవి మధ్య విచక్షణ లేదు. మంచికి చెడుకు మధ్య తేడాను గుర్తించలేకపోతున్నారు. మీరు మీ తల్లులను గౌరవించడం లేదు. మీ సోదరీమణులు మరియు కుమార్తెలపై అన్యాయం చేస్తున్నారు. వారికి దక్కాల్సిన హక్కులను ఇవ్వడం లేదు. మీ భార్యలతో మీ ప్రవర్తన సరిగ్గా లేదు. అనాథల హక్కులను కాలరాస్తున్నారు. విధవలతో చెడుగా ప్రవర్తిస్తున్నారు.
పేదలను బలహీనులను వేధిస్తున్నారు. ఇతరుల హక్కులను దోచుకుని మీ గొప్పతనాన్ని చాటుకోవాలనుకుంటున్నారు. మీకు అబద్ధం ఆడటంలో కానీ మోసం చేయడంలో కానీ ఎటువంటి సిగ్గు లేదు. దొంగతనం, దోపిడీ అంటే మీకు అసహ్యం లేదు. జూదం, మద్యం మీ అలవాట్లుగా మారిపోయాయి. జ్ఞాన సముపార్జన పట్ల లేదా జాతి సేవ పట్ల మీకు ఆసక్తి లేదు. ఆ గొప్ప దేవుని పట్ల ఇంకా ఎంతకాలం అశ్రద్ధగా ఉంటారు? రండి, మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి మరియు అన్యాయాన్ని వదిలివేయండి. మీలో చేరిన ఈ చెడులను తొలగించుకొని సన్మార్గంలోకి రండి. నేడు కూడా సమాజంలో ఈ చెడులు ప్రబలడానికి కారణం ప్రజలు దైవ ఏకత్వంపై దృష్టి పెట్టకపోవడమే, దైవ ఏకత్వం నుండి దూరమవ్వడమే. ఏ జాతులలోనైతే ఇటువంటి చెడులు ఉన్నాయో వారిలో అక్కడక్కడ ఒకటో రెండో మంచి గుణాలు ఉన్నప్పటికీ పైన పేర్కొన్న అనేక దుర్గుణాలు వారిలో కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం వారు దైవ ఏకత్వానికి దూరంగా ఉండడమే. దురదృష్టవశాత్తు కొందరు ముస్లింల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆ తర్వాత వారు హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఇలా అన్నారు: దేవునికి దగ్గరగుటకు మార్గం ఏమిటంటే ప్రతి హక్కుదారుడికి వారి హక్కును అందించండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవుడు మీకు సంపదను ప్రసాదిస్తే దానిని దేశ జాతి సేవ కోసం, బలహీనుల పేదల పురోగతి కోసం ఖర్చు చేయండి. స్త్రీలను గౌరవించండి, వారి హక్కులను నెరవేర్చండి. అనాథలను అల్లాహ్ మీకు అప్పగించిన నమ్మకమైన బాధ్యతగా భావించండి. వారి బాగోగులు చూసుకోవడాన్ని ఉత్తమ పుణ్యకార్యంగా భావించండి. విధవలకు ఆసరాగా నిలవండి. సచ్చీలతను, దైవభీతిని నెలకొల్పండి. న్యాయం మాత్రమే కాదు, కరుణ, ఉపకారం చేయడాన్ని మీరు లక్షణంగా మార్చుకోండి. కేవలం న్యాయం సరిపోదు, కరుణ మరియు పరోపకార భావం కలిగి ఉండడం ఒక విశ్వాసి అసలైన బోధన. ఈ ప్రపంచంలోకి మీ రాక వృధా కాకూడదు. మీరు వెళ్ళిన తర్వాత మీ వెనుక మంచి గుర్తులను వదిలి వెళ్ళండి. తద్వారా శాశ్వతమైన పుణ్యానికి పునాది పడుతుంది. హక్కులను పొందడంలో కాదు, త్యాగం, నిస్వార్థం చూపడంలోనే అసలైన గౌరవం ఉంది. కేవలం మీ హక్కుల కోసమే పోరాడకండి. త్యాగగుణం కూడా చాలా అవసరం. కావున మీరు త్యాగం చేయండి. తద్వారా దేవునికి దగ్గరవుతారు. దేవుని మిత్రుల పట్ల నిస్వార్థతను చాటుకోండి. అప్పుడే దేవుని వద్ద మీ హక్కు స్థిరపడుతుంది. నిజమైన దైవ ఏకత్వంపై స్థిరపడడానికి ఇవే నిదర్శనాలు. నిశ్చయంగా మనం బలహీనులం కావచ్చు, కానీ మన బలహీనతను చాటకండి, చూడకండి అని కూడా మీరు ప్రకటించారు. ఆకాశంలో సత్యపు రాజ్యానికి తీర్పు జరిగిపోయింది. ఇకపై మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా లోకంలో న్యాయం అనే త్రాసు ఉంచబడుతుంది. న్యాయం, కరుణ కలిగిన పరిపాలన స్థాపించబడుతుంది. అందులో ఎవరిపై అన్యాయం జరగదు. మతపరమైన విషయాలలో ఎటువంటి జోక్యం ఉండదు. స్త్రీలు మరియు బానిసలపై జరుగుతున్న అకృత్యాలు తుడిచిపెట్టబడతాయి మరియు శైతాన్ పాలన స్థానములు ఆ గొప్ప దేవుని పాలన నెలకొల్పబడుతుంది. ఈ బోధనలు పదే పదే మక్కావాసులకు వినిపిస్తున్నప్పుడు మరియు సత్య స్వభావికులైన ప్రజలు ఇస్లాం వైపు ఆకర్షితులవుతున్నప్పుడు ఒకరోజు మక్కా నాయకులందరూ కలిసి ప్రవక్త గారి చిన్నాన్న అబూ తాలిబ్ వద్దకు వచ్చారు. వారు ఆయనతో ఇలా అన్నారు: మీరు మా నాయకులు. మీ మీద ఉన్న గౌరవంతోనే మేము మీ సోదరుని కుమారుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇంతకాలం ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు మీతో ఒక ఆఖరి నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. మీరు ఆయనకు నచ్చచెప్పండి. అసలు ఆయన మా నుండి ఏమి కోరుకుంటున్నారో అడగండి. ఆయనకు గనుక గౌరవం కావాలంటే మేము ఆయన్ను మా నాయకుడిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఆయన సంపద కోరుకుంటే మాలో ప్రతి ఒక్కరం మా ఆస్తిలో కొంత భాగాన్ని ఆయనకు ఇవ్వడానికి సిద్ధం. ఒకవేళ ఆయనకు వివాహం చేసుకోవాలని ఉంటే మక్కాలోని ఏ అమ్మాయి ఆయనకు నచ్చినా ఆమెతో వివాహం జరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము వీటికి బదులుగా ఆయన నుండి ఏమీ ఆశించడం లేదు. ఏ పనిని ఆపమని చెప్పడం లేదు. మేము కోరుకునేది ఒక్కటే: ఆయన మా విగ్రహాలను నిందించడం మానుకోవాలి. ఆయన దేవుడు ఒక్కడే అని ధైర్యంగా చెప్పుకోవచ్చు, కానీ మా విగ్రహాలు తప్పు అని మాత్రం అనకూడదు. ఆయన గనుక ఈ చిన్న మాటను అంగీకరిస్తే మాకు ఆయనతో సంధి కుదురుతుంది. దీనిని అంగీకరించేలా మీరు ఆయనకు నచ్చచెప్పండి. లేదంటే ఇక రెండింటిలో ఒకటి జరుగుతుంది. మొదటిది, మీరు మీ సోదరుని కుమారుణ్ణి వదులుకోవాలి. రెండోది, మీ జాతి మీ నాయకత్వాన్ని తిరస్కరించి మిమ్మల్ని వదిలివేస్తుంది. ఈ మాట అబూ తాలిబ్కు ఎంతో కష్టంగా అనిపించింది.
అరబ్బుల వద్ద ధన సంపదలు తక్కువగానే ఉండేవి, కానీ వారి అసలు సంతోషమంతా వారి నాయకత్వంలోనే ఉండేది. నాయకులు తమ జాతి కోసం, జాతి ప్రజలు తమ నాయకుల కోసం ప్రాణాలిచ్చేవారు. మక్కా నాయకుల మాటలు విన్న అబూ తాలిబ్ ఎంతో ఆవేదన చెందారు. ఆయన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పిలిపించి ఇలా అన్నారు: ఓ నా సోదరుని కుమారుడా, నా జాతి ప్రజలు నా వద్దకు వచ్చి ఈ సందేశాన్ని అందించారు. ఒకవేళ నా సోదరుని కుమారుడు ఈ ప్రతిపాదనలలో దేనికి అంగీకరించకపోతే మా వైపు నుండి అన్ని రకాల ఆశలు ముగిసినట్లేనని వారు చెప్పారు. వారు ఇవ్వజూపినవన్నీ నీకు వివరించాను. ఒకవేళ నీవు నీ పద్ధతిని మార్చుకోకపోతే నిన్ను వదిలిపెట్టడం నా బాధ్యత అని వారు హెచ్చరించారు. నేను నిన్ను వదిలిపెట్టడానికి సిద్ధపడకపోతే వారు నా నాయకత్వాన్ని తిరస్కరించి నన్ను కూడా వదిలివేస్తామని చెప్పారు. అబూ తాలిబ్ ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన చిన్నాన్న కళ్ళల్లో నీటిని చూసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఏడ్చారు. అప్పుడు ఆయన ఇలా సమాధానమిచ్చారు: ఓ నా చిన్నాన్న, మీరు మీ జాతిని వదిలిపెట్టి నా పక్షాన నిలబడాలని నేను కోరుకోవడం లేదు. మీరు నిరభ్యంతరంగా నా తోడును వదిలి మీ జాతితో కలిసిపోవచ్చు. కానీ సాటిలేని ఆ గొప్ప దేవుని సాక్షిగా చెబుతున్నాను, ఒకవేళ వారు సూర్యుణ్ణి నా కుడి చేతిలో, చంద్రుణ్ణి నా ఎడమ చేతిలో తెచ్చిపెట్టినా సరే నేను దైవ ఏకత్వాన్ని ప్రబోధించడం నుండి వెనక్కి తగ్గను. దేవుడు నాకు మరణం ప్రసాదించే వరకు నేను నా పనిని కొనసాగిస్తూనే ఉంటాను. ఇక మీ క్షేమం గురించి మీరే నిర్ణయించుకోండి. విశ్వాసంతో నిండిన స్వచ్ఛమైన ఈ సమాధానం అబూ తాలిబ్ కళ్ళు తెరిపించడానికి సరిపోయింది. తనకు ఇస్లాం స్వీకరించే భాగ్యం కలగకపోయినా ఇంతటి గొప్ప విశ్వాసాన్ని కన్లారా చూసే అవకాశం దక్కడం అన్ని సంపదల కంటే మిన్న అని ఆయన గ్రహించారు. అప్పుడు ఆయనిలా అన్నారు: ఓ నా సోదరుని కుమారుడా, వెళ్ళు, నీ కర్తవ్యాన్ని నీవు నెరవేర్చుకో. ఒకవేళ నా జాతి నన్ను వదిలివేయాలని అనుకుంటే వదిలివేయ నీవు, కాని నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. దైవ ఏకత్వ స్థాపన కోసం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా అవిశ్వాసుల నుండి ఎదురైన అన్ని రకాల అన్యాయాలను, అకృత్యాలను భరించారు. హజరత్ మసీహ్ మఊద్ అలైహిస్సలాం వ్రాసినట్లుగా ఆయన అదే ఆత్మను, పట్టుదలను తన అనుచరులలో కూడా పెంపొందించారు. వారు తమ మెడలు నరికేస్తున్నా లెక్క చేయకుండా అహద్ అహద్ అనగా దేవుడు ఒక్కడే ఒక్కడే అని ప్రకటిస్తూ ఆ అన్యాయాలను భరించారు. తమ ప్రాణాలను త్యాగం చేశారు. మక్కా అవిశ్వాసులలో ఉన్న ఆ చెడులన్నీ వారు దైవ ఏకత్వానికి దూరంగా ఉండడం వల్ల మరియు అన్యారాధనలో మునిగిపోవడం వల్లే కలిగాయి. నేడు కూడా ఏ జాతులలో లేదా ఏ ప్రజలలోనైతే ఇటువంటి దుష్టత్వాలు ఉన్నాయో అవి దైవ ఏకత్వానికి దూరమవ్వడం వల్లే సంభవిస్తున్నాయి. కావున ఇటువంటి పరిస్థితులలో మన బాధ్యత ఏమిటనగా నిరంతరం దైవ ఏకత్వాన్ని చాటి చెప్తూ ఉండాలి. ఈ దైవ ఏకత్వ సందేశాన్ని ఇతరులకు అందించడంతో పాటు మన సొంత ఆధ్యాత్మిక, నైతిక స్థితిగతులలో కూడా ఒక స్పష్టమైన పవిత్ర మార్పును తీసుకురావడానికి కృషి చేయవలెను. అప్పుడే మనం నిజమైన దైవ ఏకత్వాన్ని నమ్మేవారిగా, అల్లాహ్ తాలా ఆజ్ఞలను పాటించేవారిగా పిలువబడతాము. అల్లాహ్ తాలా మనందరికీ ఇటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ప్రసాదించుగాక. Alhamdulillah, nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى
وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر